హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చిట్టి ముత్యాల నల్లికోసు బిర్యానీ చేసుకుని వచ్చేసేయండి. దీనికి కావాల్సినవి మూలుగులతోని 1/2 kg మటను తీసుకొచ్చి బాగా క్లీన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పసుపు వేసుకొని 5 విజిల్స్ పెట్టుకోవాలండి. 5 విజిల్స్కే ఉడికిపోతుంది. ప్లస్ మనం పక్కనే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకొని మనం ఆనియన్స్, బిర్యానీ లీవ్స్, పచ్చిమిరపకాయలు, బిర్యానీ మసాలా, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనకి మార్కెట్లో చిట్టి ముత్యాల రైస్ అని దొరుకుతుందండి. అది తీసుకొచ్చి కడిగి పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ ముందే పక్కన పెట్టుకుంటే ఈ రైస్ ఇలాంటి స్పైసీ బిర్యానీస్కి చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది అసలు నిజంగా సూపర్గా ఉంటుందండి. మామూలు బిర్యానీ బాస్మతి రైస్ కన్నా ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగుంటా బాయిల్ చేసి పక్కన పెట్టాం కదా, ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. నేను ఇంట్లోనే రెడీ చేశాను. ఈ గరం మసాలా అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి స్పైసీగా రావాలి కదా. ఇప్పుడు మనం పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం ముందుగుంటా విజిల్స్ పెట్టుకున్నాం కదా మటను, అది తీసి ఇందులో వేసుకోవాలండి. అంతే, బాగా ఆ ముక్కలకి ఈ మసాలా మొత్తం పట్టేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మసాలా పడితేనే అప్పుడు మనకి పీసెస్ బాగుంటాయి. ఓకే, మసాలా పట్టిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం ఈ నానబెట్టి పక్కన పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ వేసుకొని ఆ రైస్ కూడా కాసేపు వేపితేనే బాగుంటుందండి. వెంటనే వాటర్ వేసేస్తే అది బిర్యానీకి టేస్ట్ రాదు అసలు. ఓకే, ఈ రైస్ కూడా కాసేపు ఫ్రై అవనిచ్చిన తర్వాత మనం మటన్లో తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటర్, నేను 2 గ్లాసెస్ రైస్ చేశానండి బిర్యానీ. అలాగే నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ మిగిలిపోయిన వాటరు ఇంకా ఎక్స్ట్రా 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే వేడి వేడి చిట్టి ముత్యాల నల్లికోసు బిర్యానీ రెడీ. ఇది గెస్ట్లు వచ్చిన మన పిల్లలకైనా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. సో మనం రైతాతో బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.